ఒక చిన్న అపార్థం డీప్ లవ్ని చంపేసింది. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్లో మొదలైన చిన్న ప్రేమ డిగ్రీ వరకు కొనసాగింది. కానీ ఒక చిన్న అపార్థం వల్ల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఇంకా స్టోరీలోకి వెళ్దామా? ఇంటర్ ఫస్ట్ డే కాలేజ్లో ఒక క్లాస్లో కొత్త స్టూడెంట్స్ అందరూ కూర్చున్నారు. రామ్ అనే అబ్బాయి లేట్గా వచ్చి లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు. అప్పుడే క్లాస్లోకి స్నేహ అనే అమ్మాయి వచ్చింది. లెక్చరర్ లాస్ట్ బెంచ్లో సీట్ ఉంది, అక్కడ కూర్చో అని అన్నారు. స్నేహ వెళ్ళి రామ్ పక్కనే కూర్చుంది. రామ్ కొంచెం సైలెంట్, స్నేహ మాత్రం చాలా ఫ్రెండ్లీ. కొన్ని రోజుల్లోనే వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండ్గా కుదిరింది. నోట్స్ షేర్ చేసుకోవడం, ఎగ్జామ్ టైంలో ఒకరినొకరు హెల్ప్ చేయడం. ఇంటర్ సెకండ్ ఇయర్లో వాళ్ళ ఫ్రెండ్షిప్ లవ్గా మారింది. ఒకరోజు రామ్ ధైర్యం చేసి, స్నేహ నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను అని అన్నాడు. స్నేహ కాసేపు సైలెంట్గా ఉండి మరుసటి రోజు నాకు నువ్వు చాలా స్పెషల్ అని చెప్పింది. ఆ రోజు నుంచి వాళ్ళ ప్రేమ మొదలయ్యింది. ఇంటర్ పూర్తయింది. లక్కుగా వాళ్ళిద్దరికీ ఒకే డిగ్రీ కాలేజీలో అడ్మిషన్ దొరికింది. ప్రతిరోజు కలిసి కాలేజీకి వెళ్ళడం, క్యాంటీన్లో టైం స్పెండ్ చేయడం, వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా అనిపించింది. కానీ డిగ్రీ సెకండ్ ఇయర్లో ఒక సమస్య మొదలైంది. స్నేహకి రామ్ నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు అని అనిపించింది. ఒకరోజు స్నేహ రామ్ ఒక అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. స్నేహ అది చూసి అపార్థం చేసుకుంది. ఆ రోజు స్నేహ కోపంగా నాతో మాట్లాడడానికి టైం లేదు కానీ ఆమెతో నవ్వడానికి టైం ఉందా అని అడిగింది. రామ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ అప్పటికి స్నేహ హర్ట్ అయింది. చిన్న గొడవ పెద్ద ఫైట్ అయింది. చివరికి స్నేహ మన ప్రేమ ఇక్కడితో ముగిద్దాం అని చెప్పింది. రామ్ షాక్గా చెప్పాలని ట్రై చేశాడు. కానీ స్నేహ మాత్రం డెసిషన్ మార్చలేదు. అలా ఇంటర్లో మొదలైన ప్రేమ డిగ్రీలో బ్రేకప్ అయింది. రామ్ కూడా ఇంకా సైలెంట్ అయిపోయాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అప్పుడు ఎదురుగా స్నేహ కనిపించింది. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. కొంచెం స్మైల్ చేశారు కానీ మాటలు మాత్రం రాలేదు. ట్రైన్ స్టార్ట్ అయింది. స్నేహ దూరంగా వెళ్తుంటే రామ్ మనసులో కొన్ని ప్రేమ కథలు పెళ్లితో ముగియవు, జ్ఞాపకాలుగా జీవితాంతం మనసులో ఉంటాయి. చిన్న అపార్థం పెద్ద ప్రేమను కూడా విడగొట్టగలదు. ఇద్దరు కలిసి అండర్స్టాండ్ చేసుకొని మాట్లాడుకుంటేనే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. లేకుంటే చిన్న అపార్థం వల్ల ఎంతో పెయిన్ అనుభవిస్తారు. ఇలా మీ చుట్టూ కూడా జరుగుతుందా? అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.